ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిషి, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? బయటున్నాను యువరాజ్, చూసుకోలేదు. అవును, కీర్తి పాపకి ఇప్పుడెట్ట ఉండది పాపం బిడ్డ బెదిరిపోయి ఉంటది కదా. ఏమై ఉండది? ఎందుకు అందరు నన్ను అది మాదిరి చూస్తా ఉండరు? కీర్తి పాపకి ఏమైంది అత్తయ్య గారు? అదేంది, అమ్మి కారు మీద ఆ రౌడీ వెధవలు దాడి చేసి కీర్తి పాప వదిన కార్ మీద అటాక్ జరిగిందని, కీర్తి పాపని కిడ్నాప్ చేయబోయారని మీకెలా తెలుసు అత్తయ్య గారు? అక్క మాకు ఫోన్ చేసినప్పుడు కూడా మీరు అసలు ఇంట్లోనే లేరు కదా పిన్ని. ఛీ, నీది నోరా మురికి కాలువ మే వైజయంతే. దారిని పోయే గంపు తెచ్చి నెత్తిని తగిలించుకుంటావో? ఇప్పుడు చెప్పు వాళ్ళ ప్రశ్నలకి సమాధానము. అసలు ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా? ఇంట్లో ఇంతమంది ఉన్నాం, ఎవరికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? అది నా చిన్నప్పటి స్నేహితురాలు మీనాచి బయట దేశాల నుంచి చాలా సంవత్సరాల తర్వాత వచ్చుండది. చూసి దానికి పోయిండా. మరి మీకు కీర్తి విషయం ఎలా తెలిసింది? అదమ్మి, అది నేను పోయేటప్పుడు దారిలో చూసుండా. నేను కారు తిప్పి వచ్చి లోపు ఏటోళ్ళట్టు వెళ్ళిపోయి ఉండారు. అందుకే నా ఫ్రెండ్తో కూడా ఎక్కువసేపు మాట్లాడకుండా బేగిన ఇంటికి వచ్చేసి ఉండా. అయ్యో కీర్తి పాపం బిడ్డ ఎంత భయపడిపోయి ఉండదో ఏమో. ఇక భయపడలే అమ్మే. పిన్ని, ఆ బ్యాగ్ ఏంటి? కంగారులో బ్యాగ్ని కారులో పెట్టకుండా లోపలికి ఎత్తుకొచ్చేసిండాని. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలా. ఇదే నాదే అమ్మి, నాదే. ఎవరిది అని అడగలేదు అత్తయ్య గారు. అందులో ఏముంది అని అడిగారు. బ్యాగ్ నాదైనప్పుడు అందులో ఉన్నవి కూడా నా వస్తువులే అయి ఉంటాయి కదమ్మే. వస్తువులే అవే ఏంటి పిన్ని? అందులో ఏమైనా ఉంటాయి, మీకెందుకు? అంటే మేము తెలుసుకోకూడదు ఏమైనా ఉన్నాయా?